అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు. ప్రస్తుతం తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్గా అనిపించలేదంటూ సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. అదే పోస్టులో వాషింగ్టన్ డీసీలో నేరాల సంఖ్య చాలా తగ్గిపోయిందని, క్రైమ్ ఫ్రీ జోన్గా మారిందని తెలిపారు. ఈ క్రమంలోనే వర్జీనియాలో స్టెర్లింగ్లో ఉన్న తన గోల్ఫ్ క్లబ్కు ట్రంప్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫోటోల్లో అమెరికా అధ్యక్షుడు తెల్లటి పోలో షర్ట్, నల్లటి ప్యాంట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని రాసి ఉన్న ఎరుపు రంగు టోపీని ధరించి ఉన్నారు. దీంతో తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. అయితే 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు. ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో 2 రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరగబోతోందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. మరోవైపు ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ఉపాధ్యక్షుడు వాన్స్ పేర్కొనడంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. కాగా ఇవన్నీ తప్పుడు వార్తలేనని, తాను ఎంతో చురుగ్గా ఉన్నానని తాజాగా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.